గొల్లప్రోలు ఇవాళ ఈ కార్యక్రమం దాదాపుగా 3 గంటలు ఆలస్యంగా జరుగుతూ ఉంది. ఆలస్యం అయినా కూడా ఇంటికి పోవడానికి ఏ ఒక్కరూ కూడా కారణాలు వెతుక్కోవడం లేదు. ఆలస్యమైనా కూడా భోజనం చేయడానికో నిద్రపోవడానికో ఏ ఒక్కరూ కూడా కారణాలు చూపడం లేదు. ఆలస్యమైనా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చికాకు అనేది కూడా కనిపించడం లేదు. కష్టం అనిపించిన నడి రోడ్డు అన్న సంగతి కూడా తెలిసి ఉన్నా అన్నీ కూడా పక్కన నెట్టేసి వస్తూనే చిక్కటి చిరునవ్వుతో ఇంతటి ఆప్యాయతలు చూపిస్తున్నారు, ఎంతటి ఆత్మీయతలను పంచిపెడుతున్నారు, ఎంతటి ప్రేమానురాగాలు చూపిస్తున్నారు. ఈ ఆప్యాయతలకు, ఈ ఆత్మీయతలకు, ఈ ప్రేమానురాగాలకు ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి ఈ ఆప్యాయతలకు, ఈ ఆత్మీయతలకు, ఈ ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఇవాళ ఈ నడి రోడ్డు మీదకి ఇక్కడికి వచ్చి ఇంతటి ఆత్మీయతల మధ్యలో నిలుచుని ఇవాళ ప్రసంగం చేస్తున్నాము అనంటే మీ అందరికీ కూడా బహుశా తెలిసే ఉంటుంది. మరో 45 రోజుల్లో వార్డు మెంబర్ల ఎలక్షన్ల దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దాకా కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈ 45 రోజుల్లోనే మన తలరాతలను మార్చిపోయే ఎమ్మెల్యే ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ 45 రోజుల్లో ఎన్నికలు అన్నీ కూడా జరగనున్నాయి. ఇవాళ ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్న ఈ నేపథ్యంలో ఇవాళ మనందరం కూడా మనల్ని ఒక మాట అడగాలి, మనల్ని ఒక మాట మనం ప్రశ్నించుకోవాలి. ఎలాంటి నాయకుడు మనకు కావాలి అని చెప్పి మనమంతా కూడా మనల్ని ప్రశ్నించుకోవాలి. ప్రతి పేదవాడి గుండె చప్పుడు విన్నవాడు, ప్రతి పేదవాడు మనసెరిగినవాడు, చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండాలి అన్న ఆరాటం ఉన్నవాడినే మన నాయకుడిగా మనం తెచ్చుకోవాలి. ఇవాళ ఒక్కటి విషయం చెప్పాలి. ఆ విషయం ఏమిటి అనంటే, నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనంటే ప్రతి కార్యకర్త కూడా కాలర్ ఎగిరేసి సగర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి, ఫలాని వాడు మా నాయకుడు అని. ఆ దివంగత నేత ఎప్పుడూ ఒక్క మాట అంటూ ఉండేవాడు, రాజకీయాలలో నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనంటే ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం మనం ఎలా బ్రతికామన్నదే ముఖ్యము అని. నిజంగా ఇవాళ ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయాడు. ఆ దివంగత నేత మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా
ఒక ముఖ్యమంత్రి గురించి, చనిపోయిన వ్యక్తి గురించి 5 ఏళ్ల తర్వాత కూడా ఇవాళకి కూడా ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఎవరైనా అడిగితే ఇవాళకి కూడా చెయ్యి నేరుగా గుండె వైపుకు పోతుంది. పోయి మా గుండెల లోతుల్లో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు తాను మా ప్రతి గుండె చప్పుడులోనూ ఇవాళకి కూడా బ్రతికే ఉన్నాడు అన్న సమాధానం వినిపిస్తుంది. ఇవాళ 8.5 కోటి ప్రజానికంలో దేవుడు ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుండే అవకాశం. ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఆ వ్యక్తి కూర్చొని ఉన్నప్పుడు ఏ విధంగా ఆ వ్యక్తి ప్రజల గుండె చప్పుడు వింటాడు, ఏ విధంగా ఆ వ్యక్తి ప్రజల మనసెరుగుతాడు, ఏ విధంగా ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికే ఉండడం కోసం ఆరాటపడతాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కానీ, ఆ వ్యక్తి పదవి నుంచి దిగిపోయిన తర్వాత కానీ ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు. ఫలాని నాయకుడు ఉండేవాడు అని చెప్పి గొప్పగా కూడా చెప్పుకుంటారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పాలన నిజంగా ఒక్క వచనంలో ఆ పాలన గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట చెప్పగలను. రాముడి రాజ్యమైతే నేను చూడలేదు, కానీ రాజశేఖరుని సువర్ణయుగం అయితే మనమంతా కూడా చూశాము అని గర్వంగా కూడా ఇవాళకి చెప్పచ్చు. నాకు ఆ రోజులు బాగా గుర్తున్నాయి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునుపు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చునేవాడు. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. ఆ భయానక పరిపాలన నాకు ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉంది. ఆ రోజుల్లో గ్రామాలకు వెళితే గ్రామాల పరిస్థితి ఎలా ఉండేది అని అంటే, ఆ గ్రామాలలో చదువుకున్న పిల్లలు కనపడేవాళ్ళు. ఆ చదువుకున్న పిల్లలను అప్పుడప్పుడు అడిగేవాడిని, అమ్మ ఏం చదువుతున్నావు అని చెప్పి. కొంతమంది పిల్లలేమో అన్న ఇంజనీరింగ్ చదువుతున్నాను అని చెప్పి గర్వంగా కూడా గొప్పగా కూడా చెప్పుకునేవాళ్ళు. అడిగేవాడిని నేను, అమ్మ ఇంజనీరింగ్ చదువుతున్నావు అని అంటే సంవత్సరానికి ఖర్చు ఎంత అవుతా ఉంది అని చెప్పి అడిగేవాడిని. ఆ ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలు సంవత్సరానికి 30,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నా అని చెప్పి చెప్పేవాళ్ళు. నేను అడిగేవాడిని, అమ్మ 30,000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది కదా తల్లి, సంవత్సరానికి 30,000 రూపాయలు అంటే చాలా ఎక్కువగా తల్లి, ఇది కట్టడం కోసము ఇబ్బందులు ఎలా ఉన్నాయి తల్లి అని చెప్పి అడిగితే ఆ చిన్నారులు నాతో అనేవాళ్ళు, అన్న ఈ సంవత్సరం ఫీజులు కట్టడం కోసం అని చెప్పి మా నాన్న మాకున్న అరెకరా పొలం అమ్మాడన్నా అని చెప్పి చెప్తున్న రోజులు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏ ఒక్కరోజు కూడా కాలేజీలకు వెళ్ళలేదు, ఏ ఒక్కరోజు కూడా చదువుకున్న పిల్లలతో మాట్లాడలేదు, ఏ ఒక్కరోజు కూడా చదువుకున్న పిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మ మీరు ఎలా చదువుతున్నారు, మీ చదువుల కోసం ఎన్నెన్ని అవస్థలు పడుతున్నారు, మీ తల్లిదండ్రులు ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అని చెప్పి కనీసం ఒక్కసారంటే ఒక్క మాట కూడా మాట్లాడలేని రోజులు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఆ భయానక రోజులు నాకు ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. గ్రామాలలో ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఆ దిక్కుదోచని పరిస్థితిలో ఆ పేదవాడు కనపడేవాడు. గ్రామాలలో ఎవరికైనా గుండెపోటు వస్తే దిక్కుదోచని పరిస్థితిలో ఆ పేదవాడు కనపడేవాడు. ఆ పేదవాడిని తీసుకొని పోయి పెద్ద హాస్పిటల్లో చేర్పించాలి అని అంటే ఆ కుటుంబ సభ్యులందరూ కూడా భయపడేవాళ్ళు. కారణం ఏమిటి అని అంటే, ఆ పేదవాడిని తీసుకొని పోయి హాస్పిటల్లో చేరిస్తే ఆ డాక్టర్లు ఆ గుండె ఆపరేషన్ చెయ్యాలి అన్నా, యాక్సిడెంట్ అయినా ఆ పేదవాడిని రక్షించాలన్నా ఆ డాక్టర్లు 2-3 లక్షలు అడిగేవాళ్ళు. ఆ ఆపరేషన్ 2-3 లక్షలు అవుతుంది అని అంటే పేదవాడి గుండెల్లో రైళ్లు పరిగెత్తేటివి. అయినా కూడా ఆ పేదవాడిని తీసుకొని పోయి ఆ కుటుంబ సభ్యులు ఆ హాస్పిటల్కి తీసుకొని పోయినప్పుడు ఆ డాక్టర్ 2-3 లక్షలు అడిగినప్పుడు ఆ పేదవాడి కుటుంబం ఆ 2-3 లక్షలు తేవడం కోసం అని చెప్పి పరిగెత్తేవాళ్ళు.
రూపాయల వడ్డీకి, రూపాయల వడ్డీకి, రూపాయల వడ్డీకి, రూపాయల వడ్డీ అయినా సరే పర్వాలేదు అని చెప్పి ఆ 2 లక్షల రూపాయల కోసం ఆ పేదవాడి కుటుంబం ఆరాటపడేది. తీరా ఆ పేదవాడికి ఆ 2 లక్షలతో ఆ వైద్యం అందేది. కానీ ఆ వైద్యం అందిన తర్వాత ఆ పేదవాడి కుటుంబం ఆ చేసిన 2 లక్షల రూపాయల అప్పు తీర్చడం కోసం జీవితకాలం అంతా కూడా ఊడిగం చేస్తున్న ఆ రోజులు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఇవాళకి కూడా ఆ రోజులు నేను మర్చిపోలేను. ఆ రోజుల్లో గ్రామాలలో అక్కడక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు కనపడేవాళ్ళు. ఇల్లు కట్టుకుంటున్నాము అంటే ఇల్లు ఇస్తున్నాము అంటే ఇస్తున్నామన్నట్టుగా ఇచ్చేవాళ్ళు. గ్రామాలలో 1000 మంది నుంచి 3000 మంది నివాసం ఉంటున్న ఆ గ్రామాలలో కేవలం 5 ఇళ్ళు ఇచ్చేవాళ్ళు. ఆ 5 ఇళ్ళు కట్టుకుంటున్న పరిస్థితిలో ఉన్న వాళ్ళను చూసి మిగిలిన వారంతా వచ్చి, సార్ మాకు కూడా ఆర్డీఓకు ఎంఆర్ఓలకు చెప్పండి సార్, మేము కూడా ఇల్లు కట్టుకుంటాం సార్ అని చెప్పి అడిగేవాళ్ళు. ఆర్డీఓలకు ఫోన్ చేస్తే ఆర్డీఓలు అనేవాళ్ళు, సార్ ఈ నియోజకవర్గానికి మొత్తానికి కలిపి మాకు 500 ఇల్లులు మాత్రమే ఇచ్చారు సార్. ఈ 500 ఇల్లులు మేము 100 పంచాయతీలకు సర్దుబాటు చేయాలి సార్. ఈ 100 పంచాయతీలకు 500 ఇల్లులు మేము సర్దుబాటు చేయాలి అని అంటే ఒక్కొక్క పంచాయతీకి కేవలం 5 ఇల్లుల కన్నా ఎక్కువ మేము ఎలా ఇవ్వగలం సార్ అని చెప్పి చెప్తున్న మాటలు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఆ ఆర్డీఓలు ఇంకొక మాట కూడా అనేవాళ్ళు, సార్ ఈ 500 ఇల్లులే కాకుండా మంత్రికోట అని ఒకటి ఉండేది సార్, మంత్రికోట అని ఒకటి ఉంటుంది సార్, దాంట్లో మరో 500 ఇల్లులు ఉంటాయి సార్ అని చెప్పి. అంటే దాని అర్థం వీళ్ళంతా కూడా గ్రామానికి 10 ఇల్లులు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్న రోజులు నాకు ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నాయి. ఆ రోజులు, ఆ భయానక పరిపాలన నాకు ఇవాళకి కూడా గుర్తుంది. అవ్వ తాతలు కనపడేవాళ్ళు. ఆ అవ్వ తాతలు వచ్చి, నాయనా మాకు కూడా కాస్త పెన్షన్ ఇప్పించండి నాయన అని చెప్పి అడిగేవాళ్ళు. పెన్షన్ ఎంత అని చెప్పి అడిగేవాడిని. 75 రూపాయలు అని చెప్పి ఆ అవ్వ తాతలు చెప్పేవాళ్ళు. బాధ అనిపించేది. ముష్టేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం 75 రూపాయలు ఇచ్చేది. ఆ 75 రూపాయల కోసం అని చెప్పి ఫోన్ చేయాలి అని చెప్పి అవ్వాతాతలు ప్రాధేయపడతా ఉంటే గుండె ఒక్కొక్కసారి బరువెక్కేది. అయినా కానీ ఆ అవ్వాతాతల కోసం ఆర్డీఓలకు ఫోన్ చేసేవాడు. ఆర్డీఓలకు ఫోన్ చేసినప్పుడు ఆర్డీఓ అనేవాడు, సార్ ఈ గ్రామానికి సంబంధించిన కోటా కేవలం 15 మందికే సార్, ఆ 15 మందికి మేము ఇచ్చేశాం సార్, మీరు అడిగిన వాళ్ళకి ఎవరికైనా మేము పెన్షన్ ఇవ్వాలి అని అంటే ఈ 15 మందిలో ఎవరో ఒకరు చనిపోతే తప్పనిచ్చి మేము మళ్ళీ ఇవ్వలేం సార్ పెన్షన్ అంటున్న మాటలు నాకు ఇవాళకి కూడా నా కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నాయి. ఇవాళ ఆ రోజులు, ఆ భయానక పరిపాలన ఎలా ఉండేది అని అంటే ఇచ్చామంటే ఇచ్చాము, చేశామంటే చేశాము అని గ్రామంలో 10 మందికి చేసి పూర్తిగా చేసేశాము అని చెప్పి పేపర్లలో పెద్ద పెద్ద పబ్లిసిటీలు ఇచ్చుకునే రోజులు నాకు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఆ రోజులు, ఆ భయానక పరిపాలన, విశ్వసనీయత అన్న పదానికి అర్థమెరగని ముఖ్యమంత్రి, నిజాయితీ అన్న పదానికి అర్థం తెలియని ముఖ్యమంత్రి ఆ రోజుల్లో పరిపాలన చేసేవాళ్ళు. అదే చంద్రబాబు నాయుడు గారు ఆ వేళ ఓట్ల కోసము, సీట్ల కోసం అని చెప్పి ఎన్నికలకు ముందు మోసం చేస్తూ ఒక్క చెల్లెమ్మలను మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు. ఎన్నికలు అయిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్నాడు. మద్యపాన నిషేధం విషయానికి వచ్చేసరికి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఏం చేస్తారు అని అంటే ఈనాడు దినపత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాయిస్తాడు. రాయించేసి ఇలా మద్యపానాన్ని నిషేధిస్తే రాష్ట్రం అంతటా కూడా దివాలా తీస్తుంది అని చెప్పి రాయించాడు. అలా రాయించిన 3వ రోజుకే ఏం జరిగింది అని అంటే గ్రామంలోనూ బెల్ట్ షాప్ తీసుకొచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కాదా అని అంటున్నా. విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియని రోజులవి. రాజకీయాలలో నిజాయితీ అన్న పదానికి అర్థం ఎక్కడ ఉందో వెతుక్కోవలసిన రోజులవి. ఆ రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలకే కిలో బియ్యం అని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్నికయ్యాడు. ఎన్నికై ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రజలతో మాకేం పని ఏముంది అని చెప్పి ప్రజలతో మళ్ళీ 5 ఏళ్ల తర్వాతనే కదా పని, ప్రజలతో ఇవాళ నాకేం పని ఉంది అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2 రూపాయలు కిలో బియ్యం కాస్త 5 రూపాయలు పావులా చేసిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు కాదా అని అంటున్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆ వేళ రైతులు అష్ట కష్టాలు పడుతూ ఉండేవారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి. వర్ష కరువులతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే
ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రైతులను ఆదుకోమని చెప్పి ఆ దివంగత నేత నిరాహార దీక్షలు ధర్నాలు చేశాడు. నిరాహార దీక్షలు ధర్నాలు చేసి ఆ రైతులను ఆదుకోమని చెప్పి రైతులకు ఉచితంగా కరెంట్ ఇవ్వమని చెప్పి కోరితే చంద్రబాబు నాయుడు గారు అవహేళన చేసిన రోజులు ఇవాళకి గుర్తున్నాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆవేళ రైతులందరూ కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకు అనంటే తినింది అరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు అన్న మాటలు ఇవాళకి గుర్తున్నాయి. ఇలా తీగలు చూపించి రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆ తీగల మీద బట్టలారేసుకునే పరిస్థితి వస్తుంది అంటున్న మాటలు ఇవాళకి కూడా గుర్తున్నాయి. ఇవాళ ఎందుకు ఈ విషయాలు నేను చెప్పాల్సి వస్తూ ఉంది అనంటే దానికి కారణం ఉంది. ఆ కారణం ఏమిటి అనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత నిజాయితీ అన్న రెండు పదాలకు లేని వ్యక్తి రాజకీయాలలో ఉండకూడదు. కాబట్టి ఈ రెండు పదాల మీద నేను ఇవాళ చెప్తున్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారి మనసులో ఎటువంటి మార్పు లేదు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం పదవి కోసం ఇవాళైనా కూడా ఏ గడ్డైనా కూడా తినడానికి వెనకాడని పరిస్థితిలో ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సాధ్యం కాని హామీలను ఇస్తున్నాడు. సాధ్యం కాని హామీలను ఇస్తూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్పి ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తన ప్రయత్నాలు తన అబద్ధాలు చివరికి ఏ స్థాయికి దిగజారిపోయాయి అనంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా అన్నీ ఇస్తాను, అన్నీ ఫ్రీగా ఇస్తాను అని అంటాడు. ఉచితంగా టీవీలు ఇచ్చేస్తానంటాడు, ఉచితంగా సెల్ ఫోన్లు ఇచ్చేస్తానంటాడు, రైతులకు ఏకంగా రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానంటాడు. 1,27,000 కోట్లు. డాక్రా అక్క చెల్లెమ్మలకు 20,000 కోట్ల రూపాయలు డాక్రా రుణాలను మాఫీ చేస్తానంటాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ హామీలను చూసి నా దగ్గరికి కూడా చాలామంది వచ్చారు. వచ్చి సార్ రైతులకు రుణమాఫీ గురించి మీరు కూడా చంద్రబాబు నాయుడు మాదిరిగా చెప్పేసేయండి సార్, 1,27,000 కోట్ల సంగతి తర్వాత చూసుకుందాం సార్, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రైతులతో మనకేం పని ఉంది సార్ అని కూడా చాలామంది చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కదా సార్, మనం కూడా చేద్దాం సార్ అన్నారు. కానీ నేను ఒక్కటి చెప్పా, చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను రాజకీయాల్లో చివరి దశలో లేను. చంద్రబాబు నాయుడు గారి వయసు ఇవాళ 65 సంవత్సరాలు. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారు ఉంటారో ఉండరో కూడా తెలియని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తున్నారు. రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఏ పదమైతే నోట్లో నుంచి వస్తుందో ఆ పదం పూర్తిగా కూడా నెరవేర్చే పరిస్థితిలో ఉండాలి. అలా నెరవేర్చగలిగిన పరిస్థితిలో ఉన్నప్పుడే ఆ మాటలు అనేటివి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా అని చెప్పి 1,27,000 కోట్ల రూపాయల రుణమాఫీ నేను కూడా ఒప్పుకుంటే ఇవాళ పరిస్థితి ఏమిటి అని చెప్పి ఒక్కసారి గమనిస్తే ఇవాళ ఒక్క రుణమాఫీ విషయానికి ఒక్కటే నేను మాట్లాడాల్సి వస్తే 1,27,000 కోట్ల రుణాలు ఇవాళ రైతన్నల రుణాలు ఉన్నాయి. 20,000 కోట్ల రూపాయలు ఇవాళ డాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు ఉన్నాయి. రెండు కలిపితే 1,50,000 కోట్ల రూపాయల రుణాలు ఉన్నాయి. ఒక్కసారి వెనక్కి తిరిగి 2008 సంవత్సరానికి వెళితే ఆ వేళ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసిన రైతులకు తోడుగా నిలబడడం కోసమని చెప్పి 65,000 కోట్ల రుణాలను మాఫీ చేసింది. ఆ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పూర్తిగా చేతులెత్తేసిన రైతుల కోసం 65,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసింది. 28 రాష్ట్రాలకు వర్తింపజేసింది. మన రాష్ట్రానికి వచ్చేసరికి ఆ రుణమాఫీ కేవలం 12,000 కోట్ల రూపాయలు మాత్రమే మన రాష్ట్రానికి వచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే మన రాష్ట్రం కన్నా 10 ఎక్కువ బడ్జెట్ ఉన్న కేంద్ర ప్రభుత్వమే 12,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ మాత్రమే చేస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 1,27,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తానంటాడు. ఇవాళ మన బడ్జెట్ ఎంత అని చెప్పి ఒక్కసారి చూస్తే ఇవాళ బడ్జెట్లో మనకున్న ఆదాయం కేవలం 1,25,000 కోట్ల రూపాయలు ఉంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులకు రుణమాఫీ పేరుతో 1,27,000 కోట్లు, డాక్రా రుణాలు మరో 20,000 కోట్లు, రెండు కలిపి 1,50,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తాను అని చెప్పి పట్టపగలు అబద్ధాలు చెప్తా ఉంటే అసలు ఈ మనిషిని ఏమనాలి అని చెప్పి నేను చెప్తున్నా. మోసం చేయడానికి ఒక హద్దు పొద్దు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి రెండూ లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మధ్యకాలంలోనే మీరు చంద్రబాబు నాయుడు గారి హామీ ఇంకొకటి కూడా మనందరికీ కూడా తెలిసే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే ఇంకొక హామీ కూడా ఇచ్చాడు.
ఇంటింటికి ఒక ఉద్యోగం కూడా ఫ్రీగా ఇచ్చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలోనే హామీ ఇచ్చాడు. నేను ఒక్కసారి అడగదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మన రాష్ట్రంలో ఎన్ని ఇల్లులు ఉన్నాయో నీకు తెలుసా చంద్రబాబు నాయుడు గారు అని అడగదలుచుకున్నా. కారణం, మన రాష్ట్రంలో ఇల్లులు 3.5 కోట్ల ఇల్లులు ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి ఒక ఉద్యోగం అంటే 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా తాను ఉన్నప్పుడు 54 ప్రభుత్వ సంస్థలను మూసేసి 21,000 మంది ఉద్యోగస్తులను ఇంటికి పంపించిన గత చరిత్ర ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దొంగ హామీలు ఇస్తున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇస్తున్న ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఇంకొక మాట కూడా అడగదలుచుకున్నా. అయ్యా చంద్రబాబు, ఇవాళ మన రాష్ట్రం మొత్తం మీద ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో నీకు తెలుసా అని అడగదలుచుకున్నా. ఎందుకనంటే మన రాష్ట్రంలో స్వతంత్రం వచ్చి ఇప్పటికి 60 ఏళ్ళు అయిపోతా ఉంది. ఇవాళకి మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాల సంఖ్య ఎంత అంటే 20 లక్షలు మాత్రమే మన రాష్ట్రంలో ఇవాళ ఉద్యోగస్తులు ఉన్నారు. అలాంటిది ఇదే చంద్రబాబు నాయుడు గారు 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి పట్టపగలు ప్రజలను మోసం చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషిని ఏమనుకోవాలి అని చెప్పి నేను అనాలి. ఇవాళ ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి మీరు కూడా చెప్పేసేయండి సార్, ఏముంది సార్, ఎలక్షన్లు అయిపోతాయి, ఆ తర్వాత ప్రజల సంగతి మనం చూసుకుంటాం సార్ అని చెప్పి చాలామంది నాకు కూడా చెప్పారు. కానీ నేను చంద్రబాబు నాయుడు గారి మాదిరి అబద్ధాలు ఆడలేకపోయా. చంద్రబాబు నాయుడు గారి మాదిరి అన్యాయం కూడా నేను చెయ్యాలని చెప్పి ఏ రోజు కూడా అనుకోలేక. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారికి విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలియదు, నిజాయితీ అన్న పదానికి కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి అర్థం అస్సలు తెలియదు. ఈ మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట కూడా అన్నారు. రోజు అంటూ ఉన్నాడు, మన రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తాను అని చెప్పి అంటున్నాడు. సింగపూర్ చేస్తానని చెప్పి అంటున్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రానికి విడగొట్టేటప్పుడు చదువుకున్న ప్రతి పిల్లాడు కూడా ఇవాళ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కోసం చూసే నగరం హైదరాబాద్ నగరం. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు మన పార్లమెంటు సమావేశాలు మొన్న జరిగాయి, అందరి కళ్ళ ఎదుటనే కనపడేది. చంద్రబాబు నాయుడు గారు ఒకవైపున బిల్లు చాలా అన్యాయంగా ఉంది, రాష్ట్రాన్ని ఈ విధంగా విడగొట్టకూడదు అని చెప్పి ఒకవైపున అంటాడు. మరోవైపున ఇదే చంద్రబాబు నాయుడు గారు పార్లమెంటులో తన పార్టీకి చెందిన ఎంపీల చేతనే విభజనకు అనుకూలంగా ఓటేసి విభజించండి అని చెప్పిన తర్వాత ఓటు మేమే వేశాం మొట్టమొదటి ఓటు అని చెప్పి ఆ ఎంపీల చేత చేతులు పైకెత్తించి మరి విజయోత్సవాలు చేసుకోండి అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటనలు చేస్తాడు. ఈ పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారి వైఖరి ఎలా ఉందో అంటే, ఎలా ఉంది అని అంటే, ఒక మనిషిని ఏకంగా పొడి చేశాడు. పొడి చేసిన తర్వాత ఆ పొడి చేసిన వ్యక్తి ఫోటోకు కూడా దండ కూడా నేనే వేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తిని పొడి చేసి ఆ వ్యక్తి ఫోటోకు మళ్ళీ రాజకీయ అవసరం కోసం దండేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏం కాదు. కారణం ఏమిటి అనంటే, ప్రజల గురించి కాస్త పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి నైజం ఎలాంటిది అనంటే, సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారినే పదవి కోసం అని చెప్పి పొడి చేసి, అధికారం కోసం పొడి చేసి, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కూడా మళ్ళీ రామారావు గారి ఫోటో బయటికి తీస్తాడు, ఆ ఫోటోకు దండేస్తాడు, మళ్ళీ రామారావు గారి పేరు చెప్పి మళ్ళీ ఎన్నికలకు పోతాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారి నైజం ఇదేమీ కొత్తే కాదు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి ఇక ప్రజలను వెన్నుపోటు పొడవడంలో ఏమాత్రం కూడా ఆలోచన కూడా చేయాల్సిన పని కూడా లేదు అనుకునే వ్యక్తి. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నా, రాజకీయం అన్నది చెయ్యాలి అంటే ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట మీద నిలబడాలి. ఒక మాట అంటూ ఇస్తే మడిమ తిప్పకూడదు.
ఒక మాట అంటూ ఇస్తే ఆ మాట కోసం ఎందాకైనా పోయే రాజకీయాలు చేయడమే నేను నేర్చుకున్న రాజకీయం. ఇవాళ ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకుని ఇవాళ నేను ముఖ్యమంత్రి అయ్యే రోజున నేను 5 సంతకాలు పెట్టబోతున్నాను అని చెప్తున్నా. కరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యే రోజున అదే రోజునే అదే నిమిషంలోనే 5 సంతకాలు పెడతా. ఆ 5 సంతకాలు ఎంత గొప్పవిగా ఉంటాయి అంటే నేను గొప్పగా చెప్పగలుగుతాను. ఆ 5 సంతకాలతో రాష్ట్ర చరిత్ర మారబోతుంది అని చెప్పి కూడా గొప్పగా కూడా చెప్పబోతున్నా. ఆ 5 సంతకాల్లో మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. ఆ అక్క చెల్లెమ్మల కోసం మొట్టమొదటి సంతకం నేను పెట్టబోతున్నా. ఆ అక్క చెల్లెమ్మలు ఎవరైతే 100-150 రూపాయలు సంపాదించుకునే అధ్వానమైన పరిస్థితిలో ఉండి ఆ 150 రూపాయలు కూలి వచ్చిన తర్వాత ఆ అక్క చెల్లెమ్మలు 3 రోజుల కన్నా ఎక్కువ గడపలేని పరిస్థితి. 4వ రోజు వచ్చేసరికి అక్క చెల్లెమ్మలు మళ్ళీ పనులకు పోవాలి. అలా పనులకు పోకపోతే అక్క చెల్లెమ్మలు కడుపు నిండని పరిస్థితిలో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం నేను సంతకం పెట్టబోతున్నా. మొట్టమొదటి సంతకం. ఆ అక్క చెల్లెమ్మలు వాళ్ళు 100-120 రూపాయలు 150 రూపాయలు సంపాదించుకుంటే ఆ తర్వాత వాళ్ళకు చేతికొచ్చిన పిల్లాడు 7వ తరగతి 6వ తరగతి చదువుతున్న పిల్లాడిని కూడా తీసుకుని పోయి వాళ్ళతో పాటు పనులకు తీసుకుని పోయే పరిస్థితి. కారణం ఆ పిల్లోడు కూడా 50 రూపాయలు 60 రూపాయలు సంపాదిస్తే 150 రూపాయలు కాస్త 200 రూపాయలు అవుతుంది. దానివల్ల కనీసం 5 రోజులన్నా బతకగలుగుతాం కదా అని చెప్పి ఆలోచన చేసి ఆ బాధలో ఉన్న అక్క చెల్లెమ్మల కోసం పెట్టబోతున్నాను మొదటి సంతకం. ఆ అక్క చెల్లెమ్మల కోసం నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను. వాళ్ళ పిల్లలను వాళ్ళు చేయవలసిందల్లా కేవలం బడులకు పంపించండి అని చెప్పి అక్క చెల్లెమ్మలకు చెప్తున్నా. పిల్లలను మీరు బడులకు పంపించండి, మీ పిల్లలను నేను చదివిస్తాను, ఇంజనీర్లు గాను నేను చదివిస్తాను, డాక్టర్లు గాను అని చెప్పి చెప్తున్నాను అక్క చెల్లెమ్మలతో. ఆ అక్క చెల్లెమ్మలకు నేను ఇవాళ హామీ ఇచ్చి ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీడియం స్కూల్గా మారుస్తాను. అంతేకాదు ఆ అక్క చెల్లెమ్మలు చేయవలసిందల్లా ఆ పిల్లలను బడులకు పంపించడమే. అలా అక్క చెల్లెమ్మలు పిల్లలను బడికి పంపిస్తే బడికి పంపించిన ప్రతి పిల్లాడికి 500 రూపాయలు చొప్పున 2 పిల్లలకు 1000 రూపాయలు నెలలా అక్క చెల్లెమ్మల బ్యాంక్ అకౌంట్లలో వేసే మొదటి సంతకం పెడతానని చెప్తున్నా. ఈ సంతకం అక్క చెల్లెమ్మలకు భరోసా ఇస్తుంది. ఆ 1000 రూపాయలు అక్క చెల్లెమ్మల చేతిలో ఉంటే ఆ నెల ఎలా బతకాలి అని చెప్పి ఆ అక్క చెల్లెమ్మ ఆలోచన చేయవలసిన పని లేదు. ఆ అక్క చెల్లెమ్మ తమ పిల్లల మీద ధ్యాస పెట్టగలుగుతుంది. ఆ అక్క చెల్లెమ్మ తమ పిల్లలను స్కూళ్లకు పంపించగలుగుతుంది. ఆ పిల్లలు చదివి ఇంజనీర్లు అయ్యి ఆ అక్క చెల్లెమ్మలు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళని చూసుకునే ఒక మంచి చేయూతనవుతారు. వాళ్ళ కోసం మొట్టమొదటి సంతకం పెట్టబోతున్నా. మొట్టమొదటిది. రెండవ సంతకం పెట్టబోతున్నా. ఆ అవ్వ తాతల కోసం రెండవ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ అవ్వ తాతల పరిస్థితి ఎలా ఉంది అనంటే పనులకు పోతున్న పరిస్థితి. వయసు ఒప్పుకోకపోయినా అనారోగ్యంగా ఉన్నా కూడా కడుపు నింపుకునే దానికోసం పనులకు పోతున్నారు. ఏ అవ్వ ఏ తాతను కదిలించినా కూడా ఆ ప్రతి అవ్వ ప్రతి తాత ముఖాన ప్రతి అవ్వ ప్రతి తాత నోటి నుంచి ఒకే ఒక్క మాట వస్తుంది, నాయన మీ నాయన పుణ్యాన 200 రూపాయలు పెన్షన్ అయితే వస్తూ ఉంది. మీ నాయన పుణ్యాన 200 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంది కాబట్టి కనీసం ఒక పూట భోజనమైనా దొరుకుతూ ఉంది. కానీ 3 పూట్ల భోజనం చెయ్యాలి అంటే పనులకు పోకపోతే ఎలా నాయనా అని చెప్పి అంటున్నా. ఆ అవ్వాతాతల కొరకు రెండో సంతకం పెట్టబోతున్నాను అని చెప్తున్నా. ముఖ్యమంత్రి అయ్యే రోజున రెండో సంతకం పెట్టబోతున్న అవ్వాతాతలకు ఏ అవ్వ ఏ తాత కూడా బతకడం కోసం 3 పూట్ల భోజనం చేయడం కోసం పనులకు పోవాల్సిన అవసరం లేని రోజు నేను తీసుకొస్తాను అని చెప్తున్నా. ఆ ప్రతి అవ్వ ప్రతి తాతకు ఇవాళ ఇస్తున్న 200 రూపాయల పెన్షన్ కాస్త 700 రూపాయలు చేసే సంతకం పెట్టబోతున్నాను రెండవ సంతకంగా. మూడవ సంతకం పెట్టబోతున్నా. ఆ మూడవ సంతకం ఆ ప్రతి రైతన్న కోసం పెట్టబోతున్నా. ఇవాళ రైతన్న పరిస్థితి ఎలా ఉంది అనంటే రైతన్న ధాన్యం పండిస్తాడు. ధాన్యం పండించిన తర్వాత రైతన్న తీసుకొని పోయి డీలర్ దగ్గరికి పోతాడు. డీలర్ దగ్గరికి వెళ్ళి అమ్మేసరికి ఒక రేటు ఉంటుంది. ఆ తర్వాత రైతన్న దగ్గర నుంచి అది కొనుక్కున్న తర్వాత 2 నెలల తర్వాత చూస్తే ఆ రేటు ఆకాశానికి ఆ రేటు 2 పైకి పెరిగి ఉంటుంది. ఆ రైతన్నలకు ఇవాళ గిట్టుబాటు ధర రావడం లేదు. ఆ రైతన్నలకు ఇవాళ మద్దతు ధర రావడం లేదు. ఆ రైతన్నల కోసం నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నాను, ఆ గిట్టుబాటు ధర కోసము ఆ మద్దతు ధర కోసము 3,000 కోట్ల రూపాయలతో స్థిరీకరణ తీసుకుని వచ్చి ఆ రైతన్నలకు తోడుగా ఉంటాను అని చెప్పి మూడో సంతకం పెట్టబోతున్నా.
4వ సంతకం పెట్టబోతున్నా. 4వ సంతకం తిరిగి మళ్ళీ అక్క చెల్లెమ్మల కోసమే 4వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ అమ్మఒడి పథకం ద్వారా అక్క చెల్లెమ్మలకు జీవితం మీద భరోసా ఇస్తున్నా. అదే అక్క చెల్లెమ్మల పరిస్థితి ఇవాళ ఎట్లుందంటే, ఆ డాక్రా మహిళలు ఆ అక్క చెల్లెమ్మల పరిస్థితి ఇవాళ ఎలాగుంది అని అంటే, 2000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టాలి కాబట్టి, ఆ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే వడ్డీ భారం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఆ అక్క చెల్లెమ్మలు తమ పిల్లలను కూడా తీసుకొని పోయి పనులు చేపించుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆ అక్క చెల్లెమ్మలకు అమ్మఒడి పథకం ద్వారా కొత్త జీవితాన్ని ఇస్తున్నాం, కొత్త జీవితం మీద భరోసా ఇస్తున్నాం. ఆ జీవితం కొత్తదిగా ఉండడం కోసం ఆ అక్క చెల్లెమ్మలు, డాక్రా మహిళా అక్క చెల్లెమ్మలకు రుణాలను మాఫీ చేస్తూ పెట్టబోతున్నాను 4వ సంతకం అని చెప్పి కూడా చెప్తున్నా. 5వ సంతకం పెట్టబోతున్నా. ఇవాళ ఒక్కసారి మున్సిపాలిటీల్లో వార్డుల వైపు తిరిగి చూస్తే, ఏ వార్డుకు వెళ్ళినా కూడా గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఒక్కసారి తిరిగితే ఇవాళ మనకు వినపడేటి ఏమిటి అంటే, మాకు రేషన్ కార్డు లేదన్నా, మాకు ఇల్లు లేదన్నా, మాకు పెన్షన్ లేదన్నా అని చెప్పి సమాధానాలు ఇవాళటికి కూడా వినిపిస్తూ ఉన్నాయి. 5వ సంతకం నేను పెట్టబోతున్నాను. ఇవాళ ఇల్లు లేనివాడు, ఇవాళ పెన్షన్ రానివాడు, ఇవాళ రేషన్ కార్డు రానివాడు, ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు దొరకనివాడు, వీళ్ళ కోసం నేను ఇవాళ 5వ సంతకం పెట్టబోతున్నా. మీ గ్రామంలోనే, మీ వార్డులోనే ఒక ఆఫీస్ తెరుస్తాను. అక్కడే ఒక కంప్యూటర్ పెడతాను, అక్కడే ఒక రెటినా మిషన్ పెడతాను, అక్కడే ఒక ప్రింటర్ పెడతాను, అక్కడే ఒక లామినేషన్ మిషన్ పెడతాను. పెట్టి ఏ కార్డు కావాలన్నా కూడా 24 గంటల్లోనే వచ్చేట్టుగా చేస్తాను అని చెప్పి కూడా చెప్తున్నా. ఇది 5వ సంతకంగా పెడతాను. ఇవాళ ఈ 5 సంతకాలే కాకుండా ఇంకొక పని కూడా నేను చేయబోతున్నాను. ఇవాళ మన అందరం కూడా కళ్ళ ఎదుటే చూశాం. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కనీసం 4-5 గంటలు పవర్ కట్. ఎండాకాలం రాకముందే మన పరిస్థితి ఇలా ఉంది. ఎండాకాలం వస్తే 10 గంటలకు పోతుందో 12 గంటలకు పోతుందో అర్థం కాని పరిస్థితి. రైతన్నలకు ఇవాళ కరెంట్ ఇస్తామంటున్నారు, 7 గంటలని పేరుకు చెప్తారు, ఇచ్చేదేమో తీరా చూస్తే 4-5 గంటలే. ఆ 4-5 గంటల్లో కూడా కరెంటు ఎప్పుడు వస్తుందో తెలీదు, కరెంటు ఎప్పుడు పోతుందో తెలీదు. పగలు కాసేపు ఇస్తారు, రాత్రి మళ్ళీ ఎవరూ లేని సమయంలో అర్ధరాత్రి దాటిన తర్వాత మరో 3-4 గంటలు ఇస్తారు. అంటే ఆ రైతన్న అర్ధరాత్రి వేట పొలానికి వెళ్ళి స్టార్టర్ ఆన్ చేసుకునేసరికి ఆ రైతన్నులకు తేలు కుట్టడమో పాము కుట్టడమో మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఇవాళ నేను ఆ కరెంటు విషయం మీద ఇవాళ నేను చెప్తున్నా. రాబోయే 5 సంవత్సరాలలో మళ్ళీ 2019 ఎన్నికలకు పోయేసరికే మన రాష్ట్రంలో కరెంటు కోత లేని రాష్ట్రాన్ని తీసుకొస్తాను అని చెప్పి కూడా ఇవాళ హామీ ఇచ్చి చెప్తున్నా. ఆ రైతన్నలకు 7 గంటల పాటు కరెంటు పగలుపూట ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తాము అని చెప్పి కూడా 2019 కల్లా చేస్తామని కూడా చెప్తున్నా. ఎందుకనంటే మన కళ్ళ ఎదుటనే ఇది జరుగుతూ ఉంది. జరుగుతూ ఉన్నా కూడా ఎవరు మాట్లాడడం లేదు. ఈ మాట్లాడని ఈ అంశాన్ని పరిష్కరించవలసిన అవసరం ఉంది. ఇవాళ ఇంకొకటి కూడా చెప్పాలి. నా కళ్ళ ఎదుటనే మొన్న నేను తిరుపతికి వెళ్ళా. తిరుపతికి వెళ్ళినప్పుడు మామూలుగా నేను ఒక 5-6 మంది అక్క చెల్లెమ్మలు, అవ్వతాతలు ఎవరు కనపడినా ఆపుతా. ఆపి వాళ్ళతో కుశల ప్రశ్నలు వేసి ఆ తర్వాత ముందుకు వెళ్తా. అలా నేను తిరుపతిలో రోడ్ షో చేస్తూ ఉన్నప్పుడు నా దగ్గరికి ఒక పిల్లాడు వచ్చాడు. ఆ పిల్లాడు నా దగ్గరికి వచ్చి, ఆ పిల్లాడి పేరు తిరుపతిలో భాస్కర్ రెడ్డి. ఆ పిల్లాడు నా దగ్గరికి వచ్చాడు. 24 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లాడు నా దగ్గరికి వచ్చి, కిడ్నీ ఫెయిల్ అయ్యిందన్నా నాకు అని చెప్పి అన్నాడు. కిడ్నీ ఫెయిల్ అయ్యింది, డయాలసిస్ చేసుకుంటున్నానన్నా అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు నేను అన్నా, ఆరోగ్యశ్రీలో డయాలసిస్ ఉంది కదమ్మా అని చెప్పి నేను అన్నా. ఆ మాట అన్నాడు, అన్నా నేను సిమ్స్కు పోయా. సిమ్స్ అంటే తిరుపతిలో ప్రఖ్యాత హాస్పిటల్. ఆ హాస్పిటల్కి నేను వెళ్ళానన్నా. 2 ఏళ్ల పాటు వేకెన్సీ వేకెన్సీ లేదు అని చెప్పి వాళ్ళు అన్నాడు. నిజంగా మనసు కలత చెందింది. ఆ పిల్లాడికి ఆ డయాలసిస్ చేయించుకోవాలి అని అంటే 2 ఏళ్ల పాటు వేకెన్సీ లేదని చెప్పి హాస్పిటల్ అంటూ ఉన్నాయి. ఆ పిల్లాడు డయాలసిస్ చేసుకోవాలంటే వారానికి 3 సార్లు డయాలసిస్ చేసుకోవాలి. చేసుకున్న ప్రతిసారి కూడా 2000 రూపాయలు ఒక్కొక్కసారి ఖర్చు అవుతుంది. అంటే
వారానికి వచ్చేసరికి ఆ పిల్లానికి 6,000 రూపాయలు ఖర్చు వస్తుంది. నెలకు 4 వారాలు ఉంటాయి. అంటే ఆ పిల్లాడికి నెలకు 24,000 రూపాయలు ఖర్చు వస్తూ ఉంది. ఖర్చు వస్తూ ఉన్న ఆ పరిస్థితిలో ఆ పేదవాడు, బతకలేని పరిస్థితిలో ఉన్న ఆ పేదవాడు హాస్పిటల్కి వెళ్తే 2 ఏళ్ల పాటు వేకెన్సీ లేదు అని చెప్పి హాస్పిటల్ చెప్తా ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఉన్న ఆ పేదవాడు నా దగ్గరికి వచ్చి అడిగినప్పుడు నిజంగా మనసు చాలా కలత చెందింది. సాయంత్రం అయ్యేసరికి ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న నా హాస్పిటల్లో ఆ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ కోర్సు చదువుతున్న మన బంధువుల ఒక పిల్లాడు ఉన్నాడు. ఆ పిల్లాడిని రమ్మని చెప్పా. ఆ పిల్లాడితో పాటు తనకు సంబంధించిన 4 ఫ్రెండ్స్ కూడా సూపర్ స్పెషాలిటీ చదువులు చదువుతున్న పిల్లలంతా కూడా నా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు నేను అడిగా, అమ్మ ఎందుకు జరుగుతూ ఉంది ఇది అని చెప్పి. ఆ పిల్లాడు నాతో అన్నాడు, అన్న హాస్పిటల్లో ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి, సామాన్లు అయితే ఉన్నాయి, కానీ వైద్యులు లేరన్నా అని చెప్పి ఆ పిల్లాడు నాతో చెప్పినాడు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది, బాధ అనిపించింది. ఇవాళ నాకు ఒకటి అనిపించింది, రాబోయే రోజుల్లో ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొని రావడమే కాదు, హైదరాబాద్ నగరం వంటి గొప్ప నగరం అనేది ఇంకొకటి కూడా కడతాం. ఆ కట్టే నగరంలో ఇంకొక 30 ఇంకొక 15 నుంచి 17 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అక్కడే పెడతాం. అక్కడే పెట్టి ఈ మొత్తం వ్యవస్థనంతా కూడా ఒక యూనివర్సిటీ కింద తీసుకొని వచ్చి ఏ డాక్టర్ ఎక్కడ అవసరం ఉన్నా కూడా, ఏ డాక్టర్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇదంతా కూడా రొటేషన్ పద్ధతిలో తీసుకొని వచ్చి ప్రతి జిల్లాలోనూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యులు ఉండేట్టుగా చేస్తామని చెప్పి కూడా ఆరోపణ కూడా చెప్తున్నా. కారణం, ఒక్కసారి హైదరాబాద్ మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ ఏ పేదవాడికి గుండె జబ్బు వచ్చినా ఆపరేషన్లు చేసే పరిస్థితి జిల్లాల్లో లేదు. హైదరాబాద్ ఒక్కసారి మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ పేదవాడికి ఏదైనా పెద్ద రోగం వస్తే జిల్లాలలో వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. అందరూ కూడా హైదరాబాద్ వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉన్న పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం ఉంది. కాబట్టి ఈ వ్యవస్థను మార్చిపోయే పని కూడా చేయబోతున్నానని కూడా గొప్పగా చెప్తున్నా. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఉద్యోగాల గురించి ఆలోచనలు చేయాలి. చదువుకున్న పిల్లలు ఎలా చదవాలి, చదివిన తర్వాత ఆ పిల్లలకి ఏం ఉద్యోగం చూపించాలి అన్న వ్యవస్థ మీద ఆలోచనలు చేయాలి. చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను ఇన్ని కోట్ల ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి అబద్ధాలు చెప్పడం నా చేత కాదు. కానీ ఒకటైతే చెప్తున్నా, ఆ చదువు అయిపోయిన ప్రతి పిల్లాడికి, చదువుకుంటున్న ప్రతి పిల్లాడికి నేను ఇవాళ భరోసా ఇచ్చి చెప్తున్నా, నేను మీకోసం పనిచేస్తాను. మీకోసం పనిచేసి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు గర్వపడే విధంగా నేను చెప్తున్నాను. పైనుంచి దేవుడు కూడా ఆశీర్వదిస్తాడని కూడా చెప్తున్నాను. మీకోసం పనిచేస్తాను, ఆ ఉద్యోగాలు తేవడం కోసం పనిచేస్తానని చెప్తున్నా. ఆ ఉద్యోగాలు తేవడంలో పూర్తిగా అందరికన్నా ముందుండి ప్రయత్నం చేస్తానని కూడా చెప్తున్నా. ఇవాళ దొంగ హామీలను పక్కన పెట్టి జరగబోయే ఎన్నికలు ఇవాళ విశ్వసనీయత, విలువలు అన్నది ఒకవైపున ఉంటే, కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉండి ఇవాళ పోటీ జరగబోతా ఉంది. ఈ ఎన్నికల్లో ఢిల్లీ అహంకారానికి, తెలుగు వారి ఆత్మగౌరవానికి మధ్య పోటీ జరగబోతా ఉంది. ఇటువంటి పోటీలో వరుసగా జరగబోయే 45 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న సమయంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఎంపీటీసీల దాకా, ఎంపీటీసీల దగ్గర నుంచి జెడ్పీటీసీల దాకా, జెడ్పీటీసీల దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దాకా అందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ, మీ అందరికీ కూడా పరిచయస్తుడు దొరబాబన్నను మీ అందరికీ మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తున్నాను. మంచివాడు, సౌమ్యుడు, ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేస్తాడు అన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ ఎంపీ అభ్యర్థిగా సునీల్ను పరిచయం చేస్తున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, ఉద్యోగాల కోసం నాకు కూడా సలహాలు అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాడు. మంచి వ్యక్తి. అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను.
ఏలేరు ఆధునీకరణ గురించి కూడా ఒక్క మాట మాట్లాడాలి. మన అందరం కూడా చూసాం, ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు దానికి నిధులు కేటాయింపులు చేశారు. దాని తర్వాత పనులు జరిగాయి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రాజెక్టు గురించి ఎవడు పట్టించుకునేవాడు లేడు. ఎక్కడ వేసిన గొంగలే అక్కడే ఉంది. ఇవాళ అది కూడా హామీ ఇచ్చి చెప్తున్నాను, ఏలేరు ఆధునీకరణ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చి కూడా చెప్తున్నాం.